హల్లెలూయా. ప్రతి శుక్రవారం రాత్రి బైబిల్ స్టడీ జరుగుతుంది. 8 గంటల నుండి ఇంచుమించు 9, 9:30, 10 అవుతుంది ఒకరోజు. వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ప్రభు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. మనం దేని గురించి మాట్లాడుకుంటామో అలా తయారవుతాం. కొద్దిమంది అనవసరమైన చెత్త అంతా పోగేసుకుంటారు. వాళ్ళ జీవితాలు అట్లాగే అయిపోతాయి. వాక్యం గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతాయంటే మన జీవితాలు ఇంకా వాక్యంలోనికి, లోతుల్లోనికి, ఇంకా ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో వాటన్నిటిని సరి చేసుకోవాలనే మంచి మనసు మనలోనికి వస్తుంది. ఆ విధంగా మనం దేవుని పోలికలోనికి మార్చబడడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రారంభంలో 2020 సంవత్సరంలో మనం కరోనా టైంలో బైబిల్ స్టడీ ప్రారంభించాం. అప్పుడు చాలా ఎక్కువ మంది, అంటే ఇంచుమించు 20-25 మంది ఆ బైబిల్ స్టడీలో ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. క్రమేపీ మనకుండే ఒత్తిడిని బట్టి, పనులను బట్టి తగ్గిపోతూ వచ్చారు. మన పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళు కంప్లీట్గా బైబిల్ స్టడీలో ఆగిపోయారు. రాత్రి కూడా నేను ప్రభువుని స్తుతించాను. మరి దూరం వెళ్ళిన రాజేష్ కంటిన్యూ చేస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం. బిజీగా ఉన్నామా అంటే బిజీగానే ఉన్నాం, కానీ వాక్యం కంటే బిజీ కాదని కొద్దిమంది అందులో ఉంటున్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. రాత్రి చాలా విషయాలు మనం లేవీకాండంలో నుంచి మాట్లాడుకుందాం. తప్పొప్పులు మాట్లాడుకోవచ్చు, ప్రభువుకు తెలుసు, కంగారు పడే అవసరంలా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రభువు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. ప్రభువు క్షమించడంలో ఆనందించేవాడు. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని, కృపకు వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కాబట్టి మన బలాన్ని బట్టి, మన ఆధిక్యతలను బట్టి ప్రభు ఆనందించడు. కానీ ప్రభువా కృప చూపయ్యా, తండ్రి సహాయం చేయి బాబు, నాయనా క్షమించండి తండ్రి అని వేడుకుంటుంటే ఆనందిస్తాడంట ఆయన. దేవుని స్తోత్రం. దేవుని స్వభావం, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క గుణాతిశయాలు మనం అర్థం చేసుకోవడానికి మానవ బుర్ర, మానవ జ్ఞానం, మానవ మేధస్సు చాలదు. మహనీయుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. లేవీకాండం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం రాత్రి మనం బైబిల్ స్టడీలో చూసాం. నాకు రాత్రి చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఈ పూట చెప్తా. లేవీకాండం 4వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. అందరూ ఈ మాట చెప్పండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాట్లాడే దేవుడు. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతాం కానీ చెయ్యొత్తామండి అన్నట్టున్నారు కొద్దిమంది. మీకు వందనాలు. రైట్. దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడే దేవుడు. సర్వశక్తిమంతుడు, గొప్పవాడు. ఏం మాట్లాడతాడు? పిచ్చపాటి మాట్లాడ్డాయ, అనవసరమైన మాటలు, అర్థం లేని మాటలు,
ఆయన దగ్గర ఉండవు. మోషేతో మాట్లాడుతున్నాడంట. దేవుని స్తోత్రం. దేవుడు మోషేని గురించి మాట్లాడుతున్నాడు. నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడేవాడిని అన్నాడు. తన అన్నతో తన అక్కతో మాట్లాడితే, మోషే అంటే ఎవరు అనుకున్నావు? మీ తమ్ముడు అనుకున్నారేమో. మీ తమ్ముడే కావచ్చు, కానీ అతడు నేను అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడినాం. ఒక మనిషి ముఖాముఖిగా ఎదురు బొదురు కూర్చుని ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడతా మోషేతో అని చెప్పాడు. మోషే కూడా అంతగా దేవునిని ప్రేమించి సాత్వికంతో వెంబడించినవాడు. దేవుని స్తోత్రం. దేవుడు మోషేతో మాట్లాడాడంట. ఏం మాట్లాడాడు అంటే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడలా, ఇఫ్ అనుంది ఇంగ్లీష్లో, ఇఫ్ your soul shall sin through ignorance against any of the commandments of the Lord concerning things which ought not to be done, and shall do against any of them, if. మోషే అడిగాడా దేవుణ్ణి? అంటే ఇది ఆశ్చర్యం. ప్రభువా, నువ్వు ఇన్ని ఆజ్ఞలు చెప్పావు, ఇన్ని చేయమన్నావు, ఇన్ని చేయొద్దన్నావు, ఇట్లా చెప్పావు, ఇట్లా ఉండొద్దన్నావు, ఇట్లా ఉండొద్దన్నావు, ఇట్లా మాట్లాడమన్నావు, ఇట్లా మాట్లాడొద్దన్నావు, ఇట్లా ఉండమన్నావు, ఇట్లా ఉండొద్దన్నావు, చాలా ఆజ్ఞలు చెప్పావు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆజ్ఞను మీరితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆజ్ఞను మీరితే దాన్నే పాపం అంటారు. ఆ పాపంతో ఏమొస్తుంది? పాపం వలన వచ్చే జీతం మరణం అని మనం రోమా 6:23 చదువుతాం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆజ్ఞను మీరితే ఏం జరుగుద్ది? మరణం వచ్చేస్తుంది. పాపం ద్వారా మరణం. మరి ఏంటి ప్రభువా, మరణం వస్తే ఎట్లా? అందరూ చచ్చిపోతారుగా. ఆజ్ఞని మేరకుండా ఏ మనిషి ఉంటాడు? అందరూ చచ్చిపోతారుగా. నాయనా, నువ్వు ఏదో ఒకటి చేసి దీనికి సొల్యూషన్, పరిష్కారం చెప్పాలి. పొరపాటున ఎవరైనా చేస్తే దానికి ఏం చేయమంటావు అని మోషేని అడిగాడంటారా దేవుడు? మోషే దేవుడిని అడిగాడంటారా? మాట్లాడలే మీరు. మోషే అడిగాడా దేవుణ్ణి? పొరపాటున ఎవరైనా ఆజ్ఞను మీరితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని దేవుణ్ణి మోషే అడిగాడా? అడగలా. అడిగితే చెప్పడం కాదు ఇది. అంటే దేవుని హృదయంలో మనిషి మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచన చేయాలి. రాత్రి నేను ఆలోచిస్తుంటే ఆశ్చర్యం. అసలు వాక్యాన్ని మీరు చదువుతున్నారో, మరి ఎంతవరకు చదువుతున్నారో. నేను కూడా హడావుడిగా చదివిన రోజులున్నాయి, మెల్లగా చదువుతున్న రోజులున్నాయి, అర్థం చేసుకుని ప్రభువా సహాయం చేయమని అడుగుతూ నేర్చుకుంటున్న రోజులున్నాయి. కొంచెం వాక్యాన్ని ప్రభు సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో చదవండి. ప్రభు మీకు కూడా అనేక విషయాలు, ఆశ్చర్యం గొలిపే విషయాలు, దేవుని మనస్సు మనకు అర్థమయ్యేట్లుగా చేస్తాడు. మోషే దేవుణ్ణి అడగల, ప్రభు ఏంటి మా పరిస్థితి? పొరపాటున ఎవరైనా ఆజ్ఞని మీరితే, పొరపాటున ఏదైనా నువ్వు చేయమన్నది చేయకపోతే, పొరపాటున నువ్వు చేయొద్దన్నది చేస్తే ఏంటి పరిస్థితి అని మోషేకి డౌట్ రాలా? మోషేకి ఆలోచన రాలా? మోషే దేవుని దగ్గర అడగలేదు, కానీ దేవుడే మనిషిని గురించి అంతగా ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమార్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా ముడత కలంకములేనిదిగా. హల్లెలూయా. ప్రభు ప్రేమ ఇందులో మనకు కనబడుతుంది. దేవుడే ఆజ్ఞలు ఏర్పాటు చేసిన వాడు దేవుడే, ఆజ్ఞలను రూపొందించిన వాడు దేవుడే. 2 రాతి పలకల మీద ఆజ్ఞను రాసి మోషేకు సీనాయి కొండ మీద ఇచ్చినవాడు దేవుడే. ఆ దేవుడే అంటున్నాడు, పొరపాటున చూసారా దేవుడి నోటంటే వచ్చే మాట చూసారా? అంటే మనిషి మనకున్నటువంటి బలహీనత దేవునికి తెలుసు, మన బలం దేవునికి తెలుసు.
మనం నేనేంటో తెలుసా మీకు అనుకుంటాం మనం కదా. మనం ఎంత బలహీనులమో ప్రభువుకు తెలుసు. మనం ఎంతగా పొరపాట్లు చేస్తామో ప్రభువుకు తెలుసు. పొరపాటు చేసి చచ్చిపోవడానికి వీల్లేదు, పొరపాటు చేసి మరణించడానికి వీల్లేదు, పొరపాటును చేసి నరకంలో పడిపోవడానికి వీల్లేదు. దేవుడు అంతగా ఆలోచన చేస్తున్నాడు మనిషి గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదట వచనమే నేను రాత్రి అంతా ఆలోచించా. ఈ మొదట వచనం ఆలోచించా. ఆశ్చర్యం. దేవుడు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలీయులతోను యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవడైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మనం బలహీనులం. ఇది దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. మనం బలహీనులమని ప్రభువు కూడా తెలుసు. మనము మంటి ఘట్టమని, మనము ఓటి కొండని ప్రభువుకు తెలుసు. మనం ఏదో హీరోలమని దేవుడు మనల్ని కోరుకోలే. మనం ఏదో చాలా గొప్ప వాళ్ళమని, దాన్ని ఏమంటే నిగ్రహ శక్తి కలిగిన వాళ్ళమని, గట్టిగా ఆజ్ఞలు వెంబడించి పట్టుదలగా ప్రభువులో ఉంటామని ప్రభువు మనల్ని కోరుకోలే. మన బలహీనతలను ఎరిగినవాడు ఆయన. మన బలహీనతలను ఎరిగి ఉన్నవాడు ఆయన. మన బలహీనతల్లో మనల్ని వదిలేయాలనుకోవట్లే ఆయన. మన యొక్క పొరపాట్లు మనల్ని చంపేయాలనుకోవట్లే ఆయన. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. అది అంచనాలకు అందదు, ఊహకు అందదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి. ఎలా వచ్చిందంటారు దేవునికి ఆలోచన? అసలు దేవునికి ఆజ్ఞలు డిజైన్ చేశాడు కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, సాగిలి పడకూడదు, పూజింపకూడదు. తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడు నీకు ఇచ్చే దేశంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు. మాట్లాడలా? అవునా? తలకే ఊపుతున్నారు. బాగా చెప్తున్నావు అయ్యా నువ్వు. మొత్తాన్ని నీకు ఆజ్ఞలు బాగానే గుర్తుండే నీకు. అందరి తలకే ఊపుతున్నారు. నోరు తెరిచి చెప్తే వస్తాయి. అర్థమవుతుందా? మీరు నన్ను పరీక్ష ఎత్తున్నట్టున్నారు. మీరు అసలు మా అయ్యగారికి వచ్చారావా అని. సుజనా, నోరు తెరిచి చెప్పాలి. నేను చెప్పేది ఎందుకోసం అంటే చెప్పే కొద్దీ వస్తాయి, గుర్తుంటాయి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు సీనాయి కొండ మీద, నిర్గమకాండం 20వ అధ్యాయంలో. ఈ ఆజ్ఞలు ఇచ్చేసిన దేవుడు అంటున్నాడంట, నేను ఇచ్చిన ఆజ్ఞల విషయంలో, యెహోవా ఆజ్ఞలన్నిటిలో అనగా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమైనా ఎవడైనా పొరపాటున చేయరాని కార్యము. ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు దేవునికి? ఆలోచన చేయండి. మోషేకి రాలా. ఏంటి ప్రభువా ఇంత కఠినంగా ఉంది పరిస్థితి, మరి ఏంటి? ఎవడన్నా మీరితే ఏమైపోతాడు, ఆడు బతుకేమైపోద్ది, ఆడి పిల్లలు ఏమైపోతారు, ఆడి కుటుంబం ఏమైపోద్ది అని మోషేకి రాలా. ఇశ్రాయేలులో ఎవరికి రాలా. ఒకవేళ వచ్చినా బయటపడి ఉండరు దేవుని దగ్గర భయం వేసి. ఆయన రోషం గల దేవుడుగా ఎందుకు వచ్చింది లేదానికి మౌనంగా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ దేవుడే పిలిచి మోషేతో అన్నాడు, మోషే 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 విట్రా, ఇశ్రాయేలీలతో ఈ మాటలు చెప్పు. నువ్వు ఏం చెప్పాలి? నేను ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో ఎవడైనా పొరపాటున చేయరాంది చేస్తే ఏంటికి వాడి పరిస్థితి? మరణమేనా? వాడి మీదకి శిక్షేనా? వాడి మీదకి ఉగ్రతేనా? వాడి మీదకి దేవుని తీర్పేనా? అంటే
దేవుడు దాన్ని ఇష్టపట్ల. మళ్ళా చాలామంది దేవుని తీర్పు పెళ్ళను దిగాలని కోరుకున్నాం కదా. చేయరాని కార్యాలు ఎవరైనా చేస్తుంటే ప్రభు ఎందుకు నాయన ఇంక వీడిని ఇట్లా చూస్తున్నావు, వదిలేస్తున్నావు నువ్వు అని మనం చాలా ఏదో నీతిమంతులు అన్నట్టు తీర్పుని ప్రకటించేస్తాం. ప్రభు కోపించుటకు నిదానించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం అసలు బ్రతకలేం. అర్థమవుతుందా? ఇదిగో వెళ్ళు నినేవా దేశానికి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు నా దృష్టికి బహుఘోరమైన పాపం చేసే, వాళ్ళ సంగతి చూస్తానని చెప్పు అని చెప్పాడు. చూస్తానని చెప్పడానికి మళ్ళీ ప్రవక్తను పంపడం ఎందుకు చెప్పండి? అక్కడికి చూసేయచ్చు కదా. చూసేయచ్చా, చూడకూడదా? దేవుడు నీతిమంతుడు, నీతి తప్పి ఏ పని చేయడు. వాళ్ళు దుర్మార్గులై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి శిక్ష కరెక్టే. కానీ ప్రవక్తను ఎందుకు పంపాడు? ఆ ప్రవక్త మళ్ళీ వేరే వాడెక్కితే మళ్ళీ వదిలిపెట్టకుండా ఆ ఓడ మీదకి తుఫాను రప్పించి ఆ సముద్రం అంతా గలిబిలి చేసి అక్కడి నుండి తిమింగలాన్ని ఏర్పాటు చేసి ఆ తిమింగలం ఆ ప్రవక్తను మింగేసి 3 రోజులు కడుపులో పెట్టుకుని మళ్ళా బయటకు కక్కేసి ఆ కక్కడం కూడా ఎక్కడ కక్కి నినేవే పట్టణ పొడ్డును కక్కి అక్కడ వెళ్ళి 3 రోజులు చెప్పాల్సిన సువార్త దేవుని మాటలు ఒక్క రోజులో చెప్పేసి ఆ ఊరంతా మారిపోవడం ఏంటి? అంటే తీర్పును పంపటంలో ఆనందించేవాడు కాదు ఆయన, క్షమించటంలో ఆనందించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదిగో నువ్వు అట్టా క్షమిస్తావనే నేను అసలు నినేవే రాంది. అది యోనా బాధ. నేను వెళ్తానా? సచ్చారే మీరు, అయిపోయింది మీ బతుకు, దేవుని కోపం వచ్చింది, చచ్చిపోతారు మీరంతా, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది అని చెప్తానా నేను? కానీ రాదు అది. ఎందుకు రానివ్వో? వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వేం చేస్తా? జాలి పడతా, వదిలేస్తావు వాళ్ళని. నేను చెప్పినంత ఏమవుద్ది? వేస్ట్ అయిపోద్ది. అది యోనా బాధ. విచిత్రం యోనా బాధలో. యోనా యాటిట్యూడ్ విచిత్రం. మంద కూడా అంతే. చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోవాలి. యేసు రక్తమే జయం. కొంచెం అటు ఇటుగా జరిగిందో ఇప్పుడు ఏమొస్తుంది? పాస్ట్ గారికి వచ్చింది ఈ తిప్పలో. ఇదిగో అట్ట అన్నాడు కానీ అట్ట జరగలా. ఎందుకు జరగలా? చేస్తానన్న కీడు చేయుట మాని దేవుడు పశ్చాత్తాపడ్డాడని యోనా గ్రంథంలో రాయబడింది. దేవుడు బాధపడ్డాడంట. అయ్యో ఎంత కీడు ఎందుకు వాళ్ళ మీదకి రప్పిస్తానని అనుకున్నాను నేను. అసలంటే దేవుని గుండె జాలి గుండె. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. హల్లెలూయా. ఎంత కరుణ జాలి. మానవ జ్ఞానానికి అందని, మానవ ఊహకు అందని ప్రేమ అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తూ 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 వాళ్ళని చంపేయటం ఇష్టం లేక ప్రవక్తను అక్కడికి పంపాడు. కొద్దిమందికి శిక్ష వచ్చేయాలని ఆరాటపడుతున్నారు. ఎప్పుడు వస్తుందా శిక్ష దుష్టుల మీదకి? అసలు శిక్షించడానికే దేవుడు నన్ను నిలబెట్టాడు అనుకుంటున్నారు కొద్దిమంది. దుష్టుల్ని శిక్షించడానికే నేను నిలబడింది. ఎవడిచ్చాడు నీకు అధికారం? ప్రభు ప్రేమ, ఆయన ప్రేమాస్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించకుండా నేను సేవ చేయలేను. ప్రేమించకుండా మీరు సంఘంలో తోటి విశ్వాసులతో కలిసి ఉండలేరు. యేసయ్య ప్రేమ ఇది. స్తోత్రం. అంటున్నాడు దేవుడు మోషేతో, ఇదిగో నేను ఆజ్ఞలు ఇచ్చాను, బాగానే ఉంది, కానీ ఆజ్ఞల్లో పొరపాటున ఏదైనా చేయరాని కార్యం ఆజ్ఞను మీరి చేస్తే వాడు చావడానికి అర్హుడు, వాడు మరణానికి పాత్రుడు, కానీ వాడిని చంపడానికి నేను ఇష్టపడలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోతే ఆనందించేవాడు కాదు దేవుడు. ఒక వ్యక్తి దుఃఖపడుతుంటే సంతోషించేవాడు కాదు దేవుడు. ఆయన సాడిస్ట్ కాదు. కొద్దిమంది సైకో అనుకున్నారు దేవుణ్ణి కూడా. సాడిస్ట్ కాదు ఆయన. సాడిస్ట్ ప్రేమాస్వరూపి.
హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన ఆలోచన అండి, చేసిన ఎడల ఇఫ్ ఏ సోల్ షల్ సిన్, ఒక వ్యక్తి పాపం చేస్తే, ఒక వ్యక్తి పొరపాటు చేస్తే, ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమిస్తే, ఒక వ్యక్తి పొరపాటుగా కాని మాట మాట్లాడితే, ఒక వ్యక్తి పొరపాటుగా కాని పని చేస్తే ఏం చేయాలి? చంపేయాలి. చంపేయడమేనా? చంపేస్తే పాపం తగ్గిపోద్దా? చంపుకుంటూ వెళ్ళిపోతే పాపం తగ్గిపోద్దా? చాలామంది మనం కూడా తీర్పు చేస్తాం కదా. తీర్పు తీర్చేస్తే, ఇదిగో పలానా ఘోరమైన సంఘటన జరిగింది, ఇదిగో పలానా ఆడపిల్లని పాడు చేసి చంపేసి ముక్కలు చేసి ఎట్ట అన్నారు అనుకోండి, వెంటనే మనకు ఉగ్రత వచ్చేస్తుంది. ఇక అట్టంటూ నడి రోడ్డు మీద ఊరేయాలమ్మా. ఊరేస్తే కానీ 10 మందికి భయం రాదమ్మా. మరి మళ్ళంటే వాళ్ళని అసలు నేనమ్మా యేసు రక్తమే జయం, ఇంకేం చెప్పాను నేను. ఎదుటివానికి తీర్పు తీర్చడం చాలా తేలిక, మరి తీరం మన దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టం. ప్రభు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 2-3 విషయాలు మీతో చెప్తా. అదేనండి, ఒకటి, దేవుడే మనిషి పొరపాటు చేస్తే దానికి ఏం చేయాలి అనే దాన్ని కూడా ఆయనే ఆలోచించి సిస్టమ్ని క్రియేట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటు చేయాలని కాదు, ఒకవేళ చేస్తే వాడి జీవితం అక్కడితో అయిపోవటానికి వెళ్ళేది. వాడి జీవితం కొనసాగాలి, వాడి జీవితం ముగించబడకూడదు, వాని మీదకి దేవుని ఉగ్రత రాకూడదు, కృప దొరకాలి, క్షమాపణ దొరకాలి. ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంటుందో క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ అనే పదం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడే ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడే ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విధానాన్ని మనిషి మరణం నుండి తప్పించుకోవడం కోసం, శిక్ష నుండి తప్పించుకోవడం కోసం, నరకం నుండి తప్పించుకోవడం కోసం ఏర్పాటు చేశాడు. ఆయన ఆలోచనల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఊహల్లో, ఆయన ఆలోచనల్లో, ఆయన జ్ఞాపకాల్లో, ఆయన యొక్క ఆలోచనల్లో మనం ఉన్నాం. అసలు ఈ ఆలోచనే గొప్పది. అసలు ఈ తలంపు ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు? ఏనుగుల గురించి, ఒంటెల గురించి అట్లా కాదు. ఏ జంతువు గురించి ఆయన ఆలోచించట్లా, నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనలను తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు, తన మహిమను కిరీటంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం. నేను ఎంతగా ఆలోచిస్తున్నాను దీని గురించి. అసలు పొరపాటు చేసిన ఎడలా ఏం చేయాలంటే దానికి ఒక ఫ్రేమ్ డిజైన్ చేశాడు. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. దేవుని స్తోత్రం. చేస్తే ఏం జరుగుద్ది? పొరపాటు చేసినందుకు, చేయరాని కార్యం చేసినందుకు రావలసిన శిక్ష పోయి క్షమాపణ దొరికి నువ్వు బ్రతికిపోతావు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు చచ్చిపోవాలని కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు శిక్షకు పాత్రుడవ్వాలని కాదు, నీ శిక్షను తప్పించాలని దేవుని ఉద్దేశం. అట్లాని పాపంలోనే బ్రతుకునే వాళ్ళని కూడా దేవుని ఉద్దేశం కాదు. నీవు ఆజ్ఞల మార్గంలో నడవాలి. అదే సమయంలో ఎప్పుడైనా పొరపాటు చేస్తే దేవుని పాదాలు పట్టుకొని, దేవుని శరణు వేడి, క్షమాపణ పొంది తిరిగి మరలా మార్గంలోనికి రావాలి. ఇది దేవుని ఉద్దేశం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితియ్యా. శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా.
మోక్షం భూచూపితివయ్యా మోక్షం భూచూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా నెపమించకయని కృపలో నెపమించకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా హల్లెలూయా హల్లెలూయా హలో యేసుక్రీస్తు మహారాజుకి జై హల్లెలూయా. హల్లెలూయా. శిక్షగా అప్పగించేయాలని కాదు, అర్థమవుతుంది మీకు? ఏ తండ్రి బిడ్డను చంపాలని కోరుకోడు, అదే సమయంలో దారి తప్పి తిరగాలని కోరుకోడు. ఒకవేళ దారి తప్పితే ఏంటి? దారి తప్పితే ఏంటి? సరైన దారిలో వెళ్ళి బాగా చదువుకుని గొప్పోడయ్యాడు అనుకో, అదొక ప్లాను. ఒకవేళ హాస్టల్లో చేర్పించాం, వాడు చదువుకోలేదు, అక్కడ చదువు అవ్వలేదు, వేరే దారిలో ఉన్నాడు, అప్పుడేంటి? నా కడుపుని చెడబుట్టావు, నీకు నాకు మొహం చూపించు మాక అంటావా? అంటాక బాగానే ఉంటాయి డైలాగులు, కానీ తండ్రి, నిజమైన తండ్రి, కన్న తండ్రి అలా అండ్ అయ్యో నా బిడ్డ పొరపాటు చేశాడు అని ఇంకో ప్లాన్ ఆలోచిస్తాడు. ఏంటి? వీటితో వ్యాపారం పెట్టిద్దామా, వ్యవసాయం చేపిద్దామా, ఇంకోటి ఇంకోట ఏంటిదంతా అంటే దేవుని తండ్రి మనసు. అది తండ్రి మనసు. అసలు ఆజ్ఞలు ఎందుకయ్యా? పొరపాటు మళ్ళీ చేయరాని కార్యం చేస్తే ఈ గొడవ అంతా ఎందుకు? అసలు ఆజ్ఞలు ఎత్తేస్తే పోలా, ఇంకా నీతి ఎక్కడ ఉంటుంది? ఆయన నీతిమంతుడు, స్తోత్రం. ఆయన సత్యవంతుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆజ్ఞల మార్గంలో మనల్ని నడిపించగలడు. కానీ కొన్నిసార్లు మనంతట మనం నడవాలనుకుని మన శక్తి మీద, మన భక్తి మీద, మన ప్రార్థన మీద మనం ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి కొన్నిసార్లు దేవుని చెయ్యి వదిలేస్తాం. అక్కడ సమస్య వస్తుంది, అప్పుడే పొరపాటు జరుగుద్ది. అప్పుడు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనల్ని నడిపిస్తాడు, కానీ ఎప్పుడైనా దేవుని చెయ్యి మనం వదిలేసి లోకాశలకు లొంగి అవిధేయులమైనప్పుడు ప్రభు దానికి కూడా పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి అయింది, ఎంత ప్రేమ అసలు. ఆశ్చర్యం. మనలను పుట్టించక ముందే
మన గురించి ఆయన ప్రణాళికలు. మనం దారి తొలగకముందే ఒకవేళ తొలగితే ఏంటి పరిస్థితి? బా, ఎంత మంచి యేసయ్యను మనం కలిగి ఉన్నాం, ఎంత మంచి రక్షకుని మనం కలిగి ఉన్నాం. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్. ఎంత అద్భుతకరుడైన రక్షకుడు ఆయన. ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు. నా బిడ్డ పొరపాటు చేస్తే ఏంటి నా పరిస్థితి? వాడిని అట్లే వదిలేస్తానా? వదలడానికి వీల్లేదు. ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడండి. ఈ సిస్టమ్ అంతా ఎందుకోసం అంటే క్షమించడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పెద్ద సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ అంతా ఎందుకోసం అంటే తీరా అంతా చేసిన తర్వాత ఏం దొరుకుతుందంటే నీకు క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఆజ్ఞలను రూపొందించిన వాడే క్షమించగలడు. హల్లెలూయా. ఆజ్ఞలు ఏర్పాటు చేసిన వాడికే క్షమించే అధికారం కూడా ఉంది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే మనలను క్షమించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు వాక్యం? అర్థమవుతుందా? దేవుడే మన గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడే మన గురించి ఒక గొప్ప ప్రణాళిక. తప్పిపోతే నా బిడ్డలు వారి పరిస్థితి ఏంటి? ఆలోచన. ఒకటి. రెండవ మాట, ఈ అధ్యాయంలో మీరు చదివితే మొదటి 12 వచనాల్లో అభిషక్తుడైనటువంటి యాజకుడు పాపం చేస్తే, అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల అని 3వ వచనంలో మనం చదువుతాం. అభిషక్తుడైన యాజకుడు పాపం చేస్తే, if the priest that is anointed do sin according to the sin of the people, if the priest that is anointed do sin according to the sin of the people, అభిషక్తుడైన యాజకుడు పాపం చేస్తే, అభిషక్తుడైన యాజకుడు పొరపాటున చేయకూడని కార్యం చేస్తే మరి ఏంటి అంటే ఆయనకి ఒకటే సిస్టమ్. 13వ వచనంలో సంఘం పాపం చేస్తే, ఇశ్రాయేలీల సమాజం లేదా సంఘం పాపం చేస్తే, సంఘం పొరపాటున ఏదైనా కాని పని చేయరాని కార్యం చేస్తే, అదే అధ్యాయంలో 22వ వచనంలో అధికారి పొరపాటున పాపం చేస్తే అన్నాడు. 27వ వచనంలో మీ దేశస్థుల్లో ఎవడైనా, అభిషక్తుడైన యాజకుడు పాపం చేస్తే, సంఘంలో ఉన్న వ్యక్తులు పాపం చేస్తే, అధికారులు పాపం చేస్తే, దేశంలో ఉన్న ఎవరైనా కావచ్చు, అతడు ఇశ్రాయేలీయుడే కావచ్చు, అన్యుడే కావచ్చు, ఏ దేశస్థుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరదేశిగా ఈ దేశంలో ఉండడానికి వచ్చిన వాడే కావచ్చు, కానీ ఎవరైనా పొరపాటున పాపం చేస్తే సిస్టమ్ ఈజ్ సేమ్. దేవుని స్తోత్రం. యాజకుడు కాబట్టి ఇతడు పాపం చేసినా పర్లేదు అని తోసేయడంట దేవుడు యాజకుడిని. అర్థమవుతుంది? రెండవ మాట ఇది. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా, జాగ్రత్త వినండి. ఒకటి ఏం చెప్పాను నేను? దేవుడు ఆజ్ఞలను ఏర్పాటు చేశాడు. ఆజ్ఞలను ఏర్పాటు చేసిన దేవుడే మనం పొరపాటున మీరితే శిక్షకు పాత్రలం కాకుండా క్షమాపణ ఎలా పొందుకోవాలో అనేది ఆయనే మన గురించి ఆలోచన చేసి ఏర్పాటు చేశాడు. రెండవది, అభిషక్తుడైన యాజకుడే కావచ్చు, సంఘంలో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, అధికారి కావచ్చు, దేశంలో ఉన్న ఎవరైనా కావచ్చు. అర్థమవుతుందా? యాజకుడు అంటే నేను, ఉదాహరణకి ఇక్కడ సంఘం అంటే మనందరం, అధికారులు అంటే పెద్దలు, చెప్పండి, అధికారం కలిగిన వాళ్ళు. దేశంలో ఉన్న వాళ్ళు అంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ లేరు కదా మిగతా వాళ్ళు. అంటే అందరికీ చెప్పరండి, అందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. యాజకుడు కాబట్టి పొరపాట్లు గిరపాట్లు ఏముండవు, పర్లేదులే మనోడే అని సరిపెట్టుకోడంట.
సంఘం కాబట్టి, నా రక్తంలో కడగబడ్డారు కాబట్టి పొరపాట్లు చేసిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదులే అనుకోడంట ఆయన. అధికారి కాబట్టి ఇతని చేతులు అధికారం ఉంది, తప్పించుకోవడానికి బోల్డని ఛాన్సులు ఉన్నాయని అతనికి కూడా సిస్టమ్ ఏర్పాటు చేయకుండా వదిలేయలేదంట. అధికారికి సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మీరు ఈ సిస్టమ్ అంతా చదివితే 1 నుండి 12, 13 నుండి 21, 22 నుండి 26, 27 నుండి 31 ఈ వచనాలన్నిటిలో ఒకే సిస్టమ్ కనబడద్దు మీకు. ఒక కోడి దూడను తీసుకురావాలి, దాన్ని తల మీద చేయి పెట్టాలి, దాన్ని దహన బలిగా అర్పణగా అర్పించాలి, రక్తంలో ఏలు ముంచాలి. ఇట్లా ఒక సిస్టమ్ని ఫ్రేమ్ చేసి చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరికీ కామన్ సిస్టమ్. దేవుని స్తోత్రం. యాజకుడికి దొడ్డిదారేమీ లేదు. హల్లెలూయా. సంఘానికి ఇంకో దారి అంటే ఏమి? అందరికి ఒకటే దారి. స్తోత్రం. హల్లెలూయా. మనందరం దేవుని దగ్గరికి ఒకే రకంగా పోవాలి. అర్థమవుతుందా? ఇందులో రికమెండేషన్స్ ఏమీ లేవు, ఒకటే దారి. స్తోత్రం. దీని అంతటిలో గొప్ప సంగతి ఏంటో తెలుసా? వీటన్నిటిలో చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, చూస్తారా మాట? హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఐదో అధ్యాయంలో 5వ వచనం. చాలు. సిస్టమ్ ఏంటంటే అసలు ఇదంతా పెట్టిన దానికి కారణం చేసిన పాపం. లేవీకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివింది, ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని. అది ఏ పాపమైనా కావచ్చు, ఆజ్ఞని మీరు చేసిన పాపం కావచ్చు, చేయకుండా చేసిన పాపం కావచ్చు, అది ఎలాంటి పొరపాటును చేసిన పాపం కావచ్చు. ఒట్టు పెట్టుకునే విషయం గురించి మాట్లాడతాడు 5వ అధ్యాయంలో. ఏదైనా కానీ దానికి సొల్యూషన్ ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవటం. యాజకుడైన పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సంఘమైన పాపాన్ని ఏం చేయాలి? చేసినంత తేలిక కాదు ఒప్పుకోవడం. ఇది పెద్ద సమస్య. చేయడానికి శరీరం ఆరాటపడద్దు, కానీ ఒప్పుకోవడానికి శరీరం ఏమాత్రం ఒప్పుకోదు. ఒప్పుకుంటావా? నేను ఎట్ట చూస్తారో తెలుసా? నువ్వు ఒప్పుకుంటావా? ఆ మాట వాడాడు అందుకే యోహాను భక్తుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదివితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది దేవుని గురించి అక్కడ. అదేంటంటే, తొమ్మిదవ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఇఫ్, అప్పుడు ఎవరా దేవుడు అంటే ఆయన నమ్మదగినవాడు అనండి ఒకసారి. ఎవరో? మనం ఆరాధించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు. నువ్వు ఒప్పుకున్న పాపం ఊరంతా చెప్పడం, నువ్వు ఒప్పుకున్న పాపం నీ భర్త దగ్గరికి వెళ్ళి చెప్పడం, నువ్వు ఒప్పుకున్న పాపం నీ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పడం. నమ్మదగినవాడు అంటే అర్థం ఏంటి? నీవు ఆయన నమ్మచ్చు, ఎంతైనా నమ్మచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులను చూసి మనం ఏమనుకుంటామంటే దేవుడు కూడా అట్టాగే ఉంటాడు అనుకుంటాం. మనుషులు వేరు, ఈవెన్ పాస్టర్ వేరు, విశ్వాసి వేరు, దేవుడు వేరు. పాస్టర్ కూడా మనిషే, బలహీనుడే. కొన్నిసార్లు విశ్వాసులు కూడా బలహీనలే. అమ్మో నేనమ్మా విశ్వాసికి చెప్పానమ్మా, ఏదో ఒప్పుకుంటా దేవుడు ఒప్పుకోమన్నాడు కదా అని, అమ్మో ఊరంతా సాడిచ్చిందమ్మా. బలహీనరాలేమే. ఇంకెప్పుడు చెప్పమాక జీవితంలో. కొద్దిమంది మళ్ళా చెబుతారు వెళ్ళి, అదో పబ్లిసిటీ కావాలి వాళ్ళకి. మనుషుల దగ్గర ఒప్పుకోవడం అంటే కొంచెం కష్టమైన విషయమే. యాక్సెప్ట్ చేయొచ్చు, రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి సిస్టమ్ అంటే ఒప్పుకోవాలి. అసలు పొరపాటు చేసామని మనకు తెలియాలి. అది దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చేశాను? ఇంకేముంది? ఇంకా నేను ఎప్పుడు చేశానంటే ఇంకేముంది చెప్పండి. నేను ఎప్పుడు చేశాను? అసలు
అక్కడ రాశాడు అన్నమాట, తెలియబడినప్పుడు. చేసినప్పుడు తెలీదు, కానీ తర్వాత తెలిసింది నీకు. తెలియబడినప్పుడు. దావీదు చేసిన పాపం తెలియలా, అసలు పాపం అని తెలియలా. పాపం అని తెలిస్తే ఎందుకు చేసేవాడు? చేసి వెళ్ళిపోయాడు అంతే, తోసికి వెళ్ళిపోయిందట శరీరం. చేసేసాడు. తర్వాత ఆ పాపం కప్పుకోవడం కోసం భర్తను చంపేశాడు, ఆమెను తీసుకొచ్చి భారీగా చేసుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్తను పంపించి దేవుడు తెలియపరిచాడు. వాక్యం ఎందుకోసం? వాక్యం ఎందుకోసం? వాక్యం ఎందుకోసం అంటే కొద్దిమందికి ఏదో చెప్పుకోవాలి కదా, ఒక గంట ఎన్నేసి లంపలు వేసుకుని 4 కన్నీటి బొట్లు కార్చి వచ్చేద్దాం, లేకపోతే ఇంకోటి ఏదో వాక్యం మధ్యలో 2 పాటలు పాడతారు, చప్పట్లు కొట్టి కొంచెంసేపు పాటలు పాడి ఉద్యోగంగా వచ్చేద్దాం, ఇంకంతే. కొద్దిమందికి మానవ దైనందిన జీవితంలో మనం పొరపాటు చేస్తూనే ఉంటాం. మనం నీతిమంతులం కాదు, పరిపూర్ణం అంతకన్నా కాదు. పరిపూర్ణం అయితే ఇక్కడ ఉన్నాం, మనం వెళ్ళిపోతాం పరలోకానికి. పరిపూర్ణులు అవడానికి ప్రయాసపడుతున్నాం మనం. స్తోత్రం. ప్రయాసపడుతున్నారా? పరిపూర్ణుడు కాగోరిన ఎడల అంటాడు ఆ యవనస్తుడితో. నీవు పరిపూర్ణుడు కావాలి, అందుకొరకే ఆరాటపడాలి, అందుకొరకే ప్రయాసపడాలి, అందుకొరకే కొన్నిసార్లు కష్టమైనా కానీ, శరీరానికి ఇష్టం లేకపోయినా కానీ ఖచ్చితంగా వాటిని చేసి తీరాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు బలహీనత వచ్చినప్పుడు కొద్దిమందికి కదా, ఈ జ్వరం వచ్చినప్పుడు ఏం తినమంటాడు డాక్టర్? ఇడ్లీ తినాలి. ఇంకా తినమంటాడా? పెసరట్టో, ఉప్మానో, చపాతీనో తినమంటే బాగానే ఉంటుంది, కానీ ఏం తినమంటాడు? ఇడ్లీ కూడా ఎట్లా తినమంటాడు? చట్నీ లేకుండా తినమంటాడు. అసలే జ్వరం, నోరంతా గరాలం, చేదు. మళ్ళీ ఇప్పుడు ఏం తినాలంట? చెప్పనండి, ఇడ్లీ అంట. ఏం డాక్టర్ అమ్మ అంటే కుదురుద్దా? ఏం డాక్టర్ అమ్మ ఏంటి? నీకు కష్టమైనా కానీ, ఎగుడు పుట్టినా కానీ, కొంతమంది గొంతు దిగదో, అసలు ఎట్ట పెడతారో మొహం. ఇడ్లీ ముక్క లోపలికి వెళ్ళేటప్పుడు యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం, కానీ ఎందుకోసమో తెలుసా? అది తేలిగ్గా జీర్ణం అవుద్ది. నీ శక్తిని, లేకపోతే నీ బాడీ మీద ఎక్కువ లోడ్ వేయకుండా తేలిగ్గా అరిగిపోద్ది. రెండోది శక్తి వస్తుంది, కొంచెం ఓపిక వస్తుంది అని. అందుకోసమే తప్ప నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు. వాక్యం కూడా అంతే, వాక్యం కూడా అంతే. కొంచెం కష్టమైనా కానీ తీసుకునే మనసు ఉంటే అది అంత లోపలికి వెళ్ళి ఎంత శక్తి వస్తుందో మూలుగుల్లోకి వెళ్ళిపోద్దంట అది. స్తోత్రం. ఇడ్లీ మూలుగుల్లోకి వెళ్ళొద్దా? మీరు వేసుకునే మందు వెళ్ళి మూలుగుల్లోకి వెళ్ళొద్దా? వెళ్ళదా? వాక్యం వెళ్ళొద్దంట. అందుకని వాక్యాన్ని మీరు మంచి మనసుతో వినాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 19వ కీర్తన 12వ వచనంలో అంటాడు, 19వ కీర్తన 12వ వచనం, అదిగో చూసారా, తన పొరపాట్లు కనుగొనగలవాడు. అన్నీ కనుక్కుంటాం మనం. ఫోన్ పోయిందనుకోండి, మిస్డ్ కాల్ ఇస్తాం, రింగిచ్చి ఎతికి మొత్తాన్ని కనుక్కుంటాం. కానీ మీరు చేసిన పొరపాట్లు మీరు కనుక్కోగలరా? కనుక్కోలేం. కాబట్టి వాక్యం దగ్గరికి రావాలి. అర్థం ఎప్పుడన్నా తప్పు చూపిస్తుందా మీకు? అర్థం ఎప్పుడన్నా తప్పు చూపిస్తుందా? జగదీష్ అద్దం ముందుకు వెళ్తే ఏమంది కనబడతాడా? కనబడితే ఏమంటారు ఇప్పుడు? అసలు అది అర్థమేనా? అర్థం కాదు అసలు అది. వాక్యం అంటే ఏంటి చెప్పండి? నీ పొరపాట్లు నీకు చూపించేది. ప్రసంగం అంటే ఏంటి చెప్పండి? అసలు ప్రసంగం అంటే ఏంటి? అద్భుతం. అసలు ఏంటనుకుందాం, మా సంఘంలో విశ్వాసులు అసలు అందరూ ఒక్కొక్కరు రత్నాలు, ముత్యాలు, అబ్బో మేలిం బంగారాలు అంటున్నా అనుకోండి. ఏంటి అర్థం? అబ్బో, అయ్యగారిని అమ్మగారు పొడిగి, అమ్మగారిని అయ్యగారు పొగిడి, ఇద్దరిని కలిపి విశ్వాసులు పొగిడి,
విశ్వాసులు అందరూ చెప్పండి, విశ్వాసులనేమో అయ్యగారు పొగిడి వీళ్ళందరూ కలిసి నరకలను పొగడుకోవడమే ఇంకా అక్కడ ఏమంటే పొగడతలు ఏడుపు పండ్లు కొరుకుటే. పొగుడుకోవటం కాదు, మంచిదే, ఒకరినొకరు మెచ్చుకోవాలి, గనులుగా ఎంచుకోవాలి, వాక్యానుసారంగా మనం గనపరుచుకోవాలి. అదే సమయంలో ప్రేమతో పొరపాట్లు చెప్పాలి. పొరపాట్లు ఎలా కనుక్కోగలం? అద్దం కదా, అద్దము వలె దిద్దును నన్ను అగ్ని అయి కాల్చును చేతన్, అద్దము వలె దిద్దును నన్ను అగ్ని అయి కాల్చును చేతన్, ఖడ్గము వలె దూయుచు కలుషములను ద్రోయుచు, ఖడ్గము వలె దూయుచు కలుషములను ద్రోయుచు, నిరూపము మాకేయుమా, ఓ నిరూపము మాకేయుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కొన్నిసార్లు ప్రసంగికులు బయట నుంచి వచ్చిన వాళ్ళు మన మనసులు నొప్పించకూడదని బాధపడతామని, అయ్యా అమ్మ మీరు కడిగిన ముత్యాలాగా ఉన్నారు, మీ గురించి ఎందుకంటాను, మా సంఘంలో వాళ్ళ గురించి, మా ఊళ్ళో ఎప్పుడైనా అప్పుడు వెంటనే చెప్పాలి, ప్రభువా నువ్వు నాతోనే చెప్పావు, ఇది నా కోసమే. అయ్యగారు ఏదో ఊరికే మొహమాటానికి అన్నాడు కానీ ఇది నా కోసమే అని తీసుకోవాలి మీరు. మనం అట్లా తీసుకుంటేనే సరిచేయబడతాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పొరపాట్లు తెలియబడినప్పుడంట అందరికి ఒకటే సిస్టం, ఒప్పుకోవటం, ప్రభు పాదాలు పట్టుకోవటం. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సిస్టమ్ పాత నిబంధన కాలానికి సంబంధించింది. ఈ సిస్టమ్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అక్షరార్థంగా ఉన్న ఈ సిస్టంలో నుండి ఆత్మీయ అర్థాన్ని తీసుకుని మనం ఆ విధంగా మనం మన పొరపాట్ల నుండి విడుదల, ఆ శిక్ష నుండి తప్పించుకునే అనుభవంలోనికి రావాలి. ఎట్లాగూ ఇదంటే పాపమును ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకోవాలి. స్తోత్రం. బైబిల్లో రాయబడింది, సీమోన్ అనే ఇంటికి ఒక వ్యక్తి ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె టైటిల్ ఏంటో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరేంటంటే, అయ్యంటో మరి అట్లా పేర్లు పెడతారు, ఆమెకు పేరు లేదు. ఏం పేరు అంటే ఇక ఆమె పేరు ఇక పాపాత్మురాలైన స్త్రీ. మన వాళ్ళు కూడా పేర్లు పెడతారు. ఈ పల్లెటూళ్ళలో రకరకాల పేర్లు ఉంటాయి. యేసు రక్తమే జయం, రకరకాల పేర్లు. మా నాయనమ్మ పేరు గోంగూర సుబ్బమ్మ, ఆవిడ పేరు సుబ్బమ్మ, ఆవిడ పేరు సుబ్బమ్మ, కానీ ఆవిడ పేరు ఏం పెట్టారు? గోంగూర సుబ్బమ్మ. ఇక దాన్ని బట్టి మా నాన్న పేరు కూడా ఎట్లా తెలుసు అంటే గోంగూర పిచ్చి అంటే తెలుసు. ఏ పిచ్చి అంటే అది. ఇప్పుడు గోంగూర కరుణ అంటలే నన్ను, అందుకు స్తోత్రం. ఇట్లా రకరకాల సిస్టమ్ అలా వచ్చేస్తుంది అలవాటు. పేరు పాపాత్మురాలైన స్త్రీ. ఏంటి పాపాత్మురాలు అంటే ఆమె జీవితంలో అలా చేసింది. అక్కడ రాశాడు, యేసు ప్రభు అన్నాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డానికి మార్గం ఏంటో తెలుసా? ప్రభువుని బాగా ప్రేమించాలి. మీరు ప్రభువుకు దగ్గర అవ్వాలి, ప్రభువుకు దగ్గర అయిపోవాలి. పాపం చేసి ఇంకా దూరం అయిపోవడం కాదు. తప్పు చేసానులే, పొరపాటు మాట అన్నానులే, ఈ రాత్రి కోటానికి వెళ్ళి ఏముందలే, ఇంకేం కోటానికి వెళ్తాంలే, కోటానికి వెళ్ళి వాక్యం ఏం చదువుతాంలే, కోటానికి వెళ్ళి పాట ఎట్ట పాడతాంలే, ఈ నోడుతో అనరాని మాట అన్నా అని ఇంటి దగ్గర పొదగడం కాదు. పాపం చేసినప్పుడు పరిగెత్తుకు మందిరానికి రావాలి. ఇంకా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి పాడి ప్రభువును స్తుతించాలి, ఆయన్ను ప్రేమించాలి. స్తోత్రం. అప్పుడు నీ పాపాలు కొట్టివేయబడతాయి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? డ్రైనేజీలో చెత్త మామూలుగా పైపుతో కొడుతుంటే పోవట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? పెద్ద బకెట్తో నీళ్ళు తెచ్చి కొడతాం. అప్పుడేమవుద్ది? వెళ్ళిపోద్ది అంతే ప్రవాహానికి. అట్లా ప్రేమించాలి. ప్రభు యొక్క ప్రేమ ప్రవాహంలో ప్రతి పాపం కొట్టుకుపోద్ది అంతే. ఆమె
అంతేగాని ఇంటి దగ్గర కూర్చుని నేను వాళ్ళ పాపం చేశాను అందుకని ఆదివారం కూటానికి వెళ్ళకూడదు, ఏం వెళ్తాం పరిశుద్ధుల సంఘంలోనికి, ఏం మొహం పెట్టుకెళ్తాం, ఏ మొహం వద్దు, ఉన్న మొహం పెట్టుకొచ్చాయి, కొత్త మొహాలు ఏం వద్దు, ఉన్న మొహం పెట్టుకుని కదా భక్తుడు రాశాడు, ఉన్న పాటున వచ్చుచున్నానని. ఎక్కడికి? ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఏ పాటన? అంతేగాని కొంచెం తెల్లచీర ఎట్టా ఉందో చూసుకుని, తెల్ల బట్టలు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అట్ట ఏం అసలు ఉన్న పాటను వచ్చి పడిపోవటమే. స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తుకుంటా తీసుకొచ్చారు ఆమెని. ఎక్కడికి? యేసయ్య ఉన్న చోటుకు తీసుకొచ్చారు. ఎట్టా వచ్చిందో ఒళ్ళంతా దుమ్మో, మరి ఏ బట్టల్లో వచ్చిందో, పట్టుకున్నారండి వ్యభిచారం చేస్తుండగా. మరి ఏ ఆకారంలో ఏ అవతారంలో ఉందో నాకు తెలియదు, కానీ యేసయ్య పాదాల మీద పడింది. అమ్మా, నేనును నీకు శిక్ష విధింపనన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వెళ్ళి పాపము చేయకుమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న పాటను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు యాజకుడు అయినా కావచ్చు, గొప్ప విశ్వాసమైనా కావచ్చు, లేకపోతే ఒక బలమైన దాన్ని ఏమంటారంటే పిల్లర్ లాగానే ఉండొచ్చు సంఘంలో. కానీ ఎప్పుడైనా పొరపాటు చేసినప్పుడు నేను పొరపాటు చేయను అనుకోవడం పెద్ద అహంకారం. అర్థమవుతుందా? అసలు నేను చేసేదంతా రైట్ అనుకోవడమే పెద్ద తప్పు. అసలు అక్కడే పడిపోయావు నువ్వు. మనం మనుషులం. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎంతటి వాళ్ళం? ప్రభువా నన్ను క్షమించని మనం వేడుకోవాలి. 3వ మాట చెప్పి ముగించేస్తా. అదేంటంటే, దేవుడు ఇక్కడ కోడె దూడను ఏర్పాటు చేశాడు. ఆ స్తోమత కూడా లేకపోతే మేక పిల్లని ఏర్పాటు చేశాడు. ఆ స్తోమత కూడా లేకపోతే గొర్రె పిల్ల కూడా తేలేకపోతే 5వ అధ్యాయం 7వ వచనంలో 2 తెల్ల గువ్వలు కానీ 2 పావురపు పిల్లలు కానీ తెమ్మన్నాడు. అసలు అది కూడా తేలేని పేదరికం అనుకోండి, తూమెడు పిండిలో గోధుమ పిండిలో 10వ వంతు తీసుకురమ్మన్నాడు. తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు తీసుకురమ్మన్నాడు. ఇదిగో కోడి దూడను తెస్తేనే క్షమిస్తా కదా అన్నాడు దేవుడు. కోడి దూడ తేగలవా? మీరు చూడండి, చూపిస్తే వచనాలు చూడండి. 4వ అధ్యాయం 4వ వచనంలో కోడెను తెమ్మన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా కోడెను తెమ్మన్నాడు. 4వ అధ్యాయం 23వ వచనంలో నిర్దోషమైన మగమేక పిల్ల అన్నాడు. కనబడుతున్నాయా మీకు? 28వ వచనంలో నిర్దోషమైన ఆడు మేక పిల్ల అన్నాడు. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి గొర్రె పిల్ల కానీ ఆడ మేక పిల్ల కానీ 5వ అధ్యాయం 6వ వచనంలో తెమ్మన్నాడు పాప పరిహారార్థ బలిగా. ఒకవేళ ఇవి తేలేకపోతే 7వ వచనంలో అన్నాడు 2 తెల్ల గువ్వలే కానీ 2 పావురపు పిల్లలే కానీ వాటిని తీసుకురమ్మన్నాడు. 11వ వచనంలోకి వచ్చేసరికి 2 తెల్ల గువ్వలు కానీ 2 పావురపు పిల్లలు కానీ దొరకని ఎడల, ఇక దొరకలేదు కాబట్టి సచ్చాను, నేను చచ్చిపోతాను, ఇంకా నాకెందుకు వచ్చింది, అక్కడే కూర్చుని ఏడవకుండా నీ ఇంట్లో ఉన్న తూమెడు గోధుమ పిండి కాదు, అందులో 10వ వంతు యేసు రక్తమే. చూసారా ప్రభు అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. నువ్వు రావాలంటే వచ్చేటప్పుడు కోడి దూడని తీసుకొస్తేనే మందిరానికి రావాలి, లేకపోతే రాకూడదని అక్కడ బోర్డు పెట్టావు అనుకోండి. మందిరం అనేది ఎంతమంది రాగలరా చెప్పండి? కోడి దూడని తీసుకుని ప్రతి ఆదివారం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేది లేదు, ఇక్కడ వదిలేసి వెళ్ళటమే. పొరపాటు చేసినప్పుడల్లా కోడిదూడ, పొరపాటు చేసినప్పుడల్లా కోడిదూడ. ఎందుకు తేగలం? అంటే ధనవంతులకైనా క్షమాపణ, ఉన్నవాడికైనా క్షమాపణ, బేదకు క్షమాపణ లేదా? అంటే నీవు ఉన్నవాడివి కావచ్చు, ఏమీ లేని నిరుపేదవు కావచ్చు, ప్రభు నిన్ను కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. 3వది ఇది. నీవు తెచ్చేది ఇదా అదా అని కాదు, కానీ నువ్వు అసలు ముందు మందిరానికి ఏదోటి పట్టురా. మేకపిల్లని తెస్తావు, గొర్రె పిల్లని తెస్తావు, కోడిదూడని తెస్తావు, తెల్ల గువ్వలను తెస్తావు, గోధుమ పిండి తెస్తావు,
ఇదంతా ఎందుకోసం? తినేటకు కాదు. చాలామంది అన్ని జనులు గోల అదైతే విశ్వాసులకు కూడా ఇది అర్థం కావట్లా. చాలామంది విశ్వాసులకు కూడా అర్థం కాని విషయం ఏంటి తెలుసా? మనోహర్ అవలేదురా కోటం, కూర్చోరా, ముగిచ్చేమని నువ్వు కూడా వెళ్ళిపోతున్నారు పెద్దల లేక మధ్యలో. వాళ్ళంటే బైబిల్ తీసుకెళ్ళిపోతున్నారు. యేసు రక్తమే జయం. అయిపోయింది, నోట్స్ రాసేసాడు, ఇక అయిపోయింది ఆడికి. నువ్వు ముగిచ్చిపోతే నేను ఉంటాను ఏంటి ఇంకెంతసేపు? అర్థమైంది మీకు? ఎందుకు తెమ్మనేది? అందులో నుండి పాప పరిహారార్థ బలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు యేసు ప్రభు బాల్యంలో ఉన్నప్పుడు మీరు చూస్తే తెల్ల పావురాలు మనం తీసుకెళ్ళినట్టుగా మందిరానికి చూస్తాం మనం. అంటే యోసేపు మరియలు ధనవంతులు కాదు, వాళ్ళు చాలా బేదలు, వడ్రంగి వాడంట యోసేపు. కాబట్టి మా యేసయ్యను మందిరానికి తీసుకెళ్ళినప్పుడు పావురపు పిల్లల్ని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఓవరాల్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అంటే, నీ కొన్నదాంతో ప్రభు దగ్గరికి వచ్చాయి, కాలక్షేపం చేయి, మాకు అది లేదుగా ఇది లేదుగా, కోడిదోడు ఉంటే వచ్చేవాడిని, మేకపిల్లు ఉంటే వచ్చేవాడిని, పొట్టేలు ఉంటే వచ్చేవాడిని, పావుర పిల్లు ఉంటే వచ్చేవాడిని అని కూర్చో, మాకు నీ కొన్నదాంతో వచ్చేసే ప్రభు దగ్గరికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ప్రేమామయుడు. ఆయన ప్రేమ కల్మషం లేని ప్రేమ, ఆయన ప్రేమ పక్షపాతం లేని ప్రేమ, ఆయన ప్రేమ మన హృదయాల్లో కూడా నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఏదైనా కేసులో మనకి బెయిల్ రావాలనుకోండి, గవర్నమెంట్ రూల్ ఏంటి తెలుసా? అయితే ఫలానా వ్యక్తి, గొప్ప వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరో ఒకరు కట్టేవాళ్ళు జామీన్ ఉండాలి. లేకపోతే ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు అమౌంట్ కట్టాలి. అక్కడ కట్టి ఉంచితే అప్పుడు నీకు బెయిల్ ఇస్తారు. మరి ఏమి లేనాడు జైల్లోనే ఉండాలి. ఒక వ్యక్తి జామీన్ ఇవ్వడం, నీకు ఎంత డబ్బులు నువ్వు కట్టలేవు, మీ భార్యో లేకపోతే ఇంటి దగ్గర నీ కొడుకో తీసుకొచ్చి ఈ డబ్బులు కట్టలేడు, పొరపాటు చేసావు, శిక్ష వచ్చింది, జైల్లో ఉన్నావు, నువ్వు అక్కడ ఉండిపోవటమే. ఇది 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 లోక శిక్షలు. కానీ ప్రభు అట్లా శిక్షించేసి నలిపేయాలనుకోవట్లేదు మనల్ని. నీవు ఎంత భేదమైనా కావచ్చు, నీకు ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరికి రా. కొంచెం పిండి తీసుకొచ్చి ప్రభు దగ్గర మోకరించు. నీకున్నదాన్ని విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గర పెట్టు. ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించాను. ప్రభు నేను క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మనం పొరపాటున ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేయాలో మనం అడగకుండానే మన గురించి ఆలోచన చేసి ఆయన ఒక ప్రణాళికను మన కొరకు ఏర్పాటు చేశాడు. రెండవది, పొరపాటు చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, యాజకుడు కావచ్చు, అధికారి కావచ్చు, సంఘంలో ఉన్న వ్యక్తి కావచ్చు, సంఘానికి బయట ఉన్న వ్యక్తే కావచ్చు, ఎవరికైనా ఒకటే విధానం. దీనిలో షార్ట్ కట్లు ఏమి లేవు, దగ్గర దారేమీ లేదు, దొడ్డి దారేమీ లేదు. నువ్వు యాజకుడైనా కావచ్చు, విశ్వాసమైనా కావచ్చు, సంఘ పెద్దవైనా కావచ్చు, పొరపాటు చేసినప్పుడు నువ్వు ఒకే విధానంలో వెళ్ళాల్సిందే తప్ప ఇంకా వేరే మార్గాలు ఏంటా మార్గం అంటే దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా నీ పాపాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షమించబడవు. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నీ పాపాలకు క్షమాపణ లేదు. యేసు నామం, యేసు రక్తం నేను క్షమించుటకు శక్తి గలది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి రాకుండా నీ పాపాలు క్షమించబడవు. ఈ మాట జ్ఞాపకం చేసుకో. నేను యాజకుడిని కదా, ఎప్పుడు బైబిల్ చదువుతా, ఎప్పుడు ప్రార్థన చేస్తా, ఎప్పుడు బోధలు చేస్తా, ఇంకేం పర్లేదు అనుకోకూడదు. యాజకుడు కూడా దేవుని సన్నిధికి రావాలి, మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించని దేవుని పాదాలు పట్టుకోవాలి. అది సిస్టమ్ అంతే. నేను యాజకుడిని కాబట్టి, నేను అంగీ తొడుక్కున్నాను కాబట్టి, నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను కాబట్టి, అందరి పాప పరిహారార్థ బలి నేనే చేస్తాను కాబట్టి ఇక నాకు ఇట్లాంటి సెక్షన్ ఏమి ఉండదు అంటానికి లేదు.
నీవు కూడా దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటేనే నీ పాపాలు క్షమించబడతాయి, శిక్ష తప్పించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మూడవది, శిక్షను తప్పించుకోవడానికి పెద్ద పెద్ద వాటిని దేవుడేం కోరట్లా. నీ స్థాయి ఏదో. స్తోత్రం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమేమో గలను ప్రభా, ఏమీ లేని వాడినయ్యా అని పాడతాం పాట. ఉన్నది ఇవ్వు, లేనిది తెమ్మని ఇమ్మంటలేదుగా. చెప్పరేంటమ్మా, లేనిది తెమ్మని ఇమ్మన్నాడా? అట్లా గొంతెమ్మ కోరికలు కోరేవాడు కాదు ఆయన. నీ స్థితిని ఎరిగిన దేవుడు ఆయన. ఓవరాల్గా ఇదంతా ఎందుకోసం? నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ శిక్షను తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ మీదకి రావాల్సిన ఉగ్రతను కొట్టివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాపం వలన వచ్చే జీతమైన మరణాన్ని, అనగా రెండవ మరణాన్ని, అనగా నిత్య నరకాన్ని తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకోసం ఎంత ప్రణాళిక. నేను అనుకున్నాను అసలు చదవడానికి మనకు కష్టంగా అనిపించింది. చదవడానికి మనకు కష్టంగా అనిపించలా? చమరి, ఏళ్ళు ముంచి, ద్వారబంధకాలు పూసి ఊరికి మీరు చదవండి, అసలు ఎట్లా అనిపిస్తుంది? అదే మళ్ళా రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. మరి చెప్పిందంతా ఎవరు? ఇదంతా దేవుడి చెప్పడానికి ఎట్లా అనిపించి ఉంటుంది అంటారు? ఏంది చెప్పేటప్పుడు దేవునికి ఎట్లా అనిపించి ఉంటుంది అంటారు? మోషేతో మాట్లాడేటప్పుడు చాలా బాధగా అనిపించి ఉంటుంది అంటారా? ఎంత వివరంగా వివరించి ఎందుకు చెప్తున్నాడంటే అది అంతే, ఇంకంతకుమించి ఇంకో కారణం ఏమి? స్తోత్రం. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత పరమాని ప్రేమ సన్నుతించుచు పాడెదను. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి ఇసుకొచ్చిందంటారా దేవునికి? వివరించి ఇదిగో అభిషక్తుడైన యాజకుడు చేస్తే ఇదంతా చేయాలి. ఇశ్రాయేలు సమాజంలో ఎవరైనా చేస్తే మళ్ళీ ఇదంతా చేయాలి. మనలో ఏమంటావు? ఏంటి పాస్టర్ గారు, పోయిన శనివారం ఇదే పాట పాడావుగా, మళ్ళీ ఇదే ప్రసంగం ఏంటి మళ్ళీ ఈ శనివారం, మళ్ళీ ఆదివారం కూడా ఇదే ప్రసంగమా? మనకి ఎంత తీసుకొస్తుందో ఆశ్చర్యం. మోషేకి కూడా ఇసుకురాలా చూసిన, దేవునికి ఇసుకుదల రాలా, వెంటన్న మోషేకి కూడా ఇసుకుదల రాలా. మళ్ళీ ఎన్న మోషే ఏం చేయాలి? చెప్పాలిగా. పోస కూర్చున్నట్టు చెప్పాడు అంతే. దేవుడు ఎంత చెప్పాడో అంతా చెప్పాడు. అంటే ఎంత బాగా ఉంటాడు? అర్థమవుతుంది మీకు? అట్లా వింటేనే మిమ్మల్ని వాడుకునేది దేవుడు. అర్థమవుతుందా? గొర్రెలు కాసుకునే మోషేని దేవుడు ఎందుకు తీసుకెళ్ళి నాయకుడిని చేశాడంటే ఒక్క పొల్లు కూడా పోకుండా వింటాడు, ఒక్క పొల్లు కూడా పోకుండా చెబుతాడు వెళ్ళి. స్తోత్రం. కొంచెం అటు ఇటు చేయడు, గ్యాంబ్లింగ్ చేయడు, జంత్రమంత్ర చేయడు. దేవుడు ఏం చెప్తే అదే చెప్తాడు వచ్చి. అందుకనే మోషేకే చెప్తాడు అన్నీ వచ్చి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడాలని కోరుకున్నారా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. అటు కలిపి ఇటు చేర్పి కొంచెం ఫేర్ అండ్ లవ్లీ రాసి అట్లా చేస్తే దేవుడు మీ జీవితంలో ఎప్పుడు మాట్లాడ్డా. నిజంగా చెప్పాలనుకుంటే, దేవుడు మీతో మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అదే చెప్పాలి.
కొద్దిమంది ఊరికే చెప్తారు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడని. నిజంగా మాట్లాడితే చెప్పు, తప్పులేదు. కానీ మాట్లాడకపోయినా కొద్దిమందికి ఏంటంటే విలువ పెరుగుతుందని, అబ్బో దేవుడు ఇంతో మాట్లాడతారనమాట అనుకుంటారని. ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకూడదు ఎప్పుడు మనం. అది మనకు క్షేమం కాదు, అపాయం. హల్లెలూయా. దేవుడు అంతగా వివరించాడు, మోషే అంతగా విన్నాడు. ఇదంతా ఎందుకోసం అంటే మనందరిని ఆయన ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే ఎంతగా ఈ బలంతా కాదు కానీ నేనే బలైపోతా అని 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా ఆయన భూమి మీదకు దిగి వచ్చి తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చెందించి మన పాపములన్నిటి యొక్క శిక్షను మన మీద నుండి తొలగించి మనలను స్వతంత్రులనుగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటాడు అక్కడ. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను, పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా సరగట్లా, ఇదంతా సాగట్లా అని ఏకంగా ఆయనే వచ్చేసాడంట. స్తోత్రం. వచ్చేసి ఏం చేశాడు? జిమ్మికులు చేశాడా? ఏం చేయలా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లుగా తను తాను అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఆయన ప్రేమ, ఇదంతా ఆయన ప్రేమ. అసలు దేవుని ప్రేమ అనే మాట ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో ఊళ్ళో జలదరేస్తుంది, లోపల దడొచ్చేస్తుంది. ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ. దేవుడు అంటే ఏమనుకున్నావు? సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు అనుకున్నావు దేవుడు అంటే? వాటికి ప్రేమించడం తెలుసా? కుక్క నిన్ను ప్రేమిస్తుందా? చెట్టు నిన్ను ప్రేమిస్తుందా? ప్రభు నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకు రక్తం కార్చిన రక్షకుడు ఆయన నిన్ను ప్రేమించి ఈ రాత్రి కూడా చేతులు చాచి పిలుస్తున్నాడు. పొరపాటు చేసావా? తప్పు చేసావా? అవిధేయుడు అయ్యావా? కాని పని చేసావా? కాని మాట మాట్లాడావా? అక్కడే కూర్చోమాకు, నా సన్నిధికి వచ్చాయి, పరిగెత్తుకొచ్చాయి. నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నా. నీ శిక్ష తప్పిస్తా, నేను విడిపిస్తా. నీ రుణమును, నీ పాప రుణమును కొట్టివేయటానికే నేను వచ్చాను అని ప్రభు నేను పిలుస్తున్నాడు. ఇంకా ఎంతకాలం పాపంలోనే ఉంటావు? ఇంకెంతకాలం పాపాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతావు? ఇంకెంతకాలం పాపానికి బానిసగా ఉంటావు? ప్రభు ప్రేమ నిన్ను బలవంతం చేయట్లేదా? ప్రభు ప్రేమ నీకు అర్థం కావట్లేదా? లేచి నిలబడదాం, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఇదిగో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను అర్థం చేసుకో. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. మేము ఎలాంటి వాళ్ళం ప్రభా? మా జ్ఞానానికి, మా ఊహలకు, మా అంచనాలకు అర్థం కాదయ్యా నీ ప్రేమ. మా మట్టి బుర్రలతో మేము ఏదో అనుకుంటున్నాం. అవును ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు. నీ ఆలోచనల్లో నేను ఉన్నానయ్యా. నా గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇదిగో నా బిడ్డ పొరపాటు చేస్తే, చేయరాని కార్యం చేస్తే, పాపాన్ని మూటగట్టుకుంటే నష్టపోకూడదు, శిక్షింపబడకూడదు. అయ్యా అయ్యా, ఎవరెంతగా ప్రేమిస్తారు, ఎవరెంతగా ప్రేమిస్తారు ప్రభా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు మాకు అర్థమగినట్లుగా చేయి ప్రభా. నీ ప్రేమలో వేరు పారే కృప మాకు దయచేయి.
ఎటు పోగలం? నీ ప్రేమ అర్థమైతే ఎక్కడికి వెళ్తాం ప్రభా? నీ ప్రేమ మాకు అర్థమైతే ఇంకెక్కడికి పరుగులు తీస్తాం ప్రభా? నీ ప్రేమలో నిలిచి ఉండడానికి. అయ్యా 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 అయ్యా, క్షమించు 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 అయ్యా అయ్యా. నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంటే మా గుండెలు అదురుతున్నాయి ప్రభా. అయ్యా అయ్యా అయ్యా, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా. అమ్మ ప్రేమ కన్నా, నాన్న ప్రేమ కన్నా, లోకంలో ఉన్న ఏ మనుషుని ప్రేమ కన్నా మెన్నగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మా పొరపాటు చేసినప్పుడు కూడా మేము నీకు దూరం అవ్వకూడదని ఎంతగా ఆలోచన చేస్తున్నావు ప్రభా. ప్రభా క్షమించు క్షమించు క్షమించు. నీ ప్రేమకు దూరం అయిపోనివద్దు నాయన. కన్నుల్లోకి పొరలు రానివద్దు ప్రభా. హృదయం క్రొవ్వనివ్వద్దు నాయనా. నీ ప్రేమలో నిలిచి ఉండడానికి, కడమట్టుకు నీ ప్రేమకు సాక్షులమై బ్రతకడానికి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, ఎంత గొప్పది, ఎంత గొప్పది ప్రభా. నాయనా 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 నాయన, మానవ జ్ఞానానికి, మానవ ఊహలకు అందనిది ప్రభా. మోషే అడగలేదు ప్రభా ఏంటి పొరపాటుని చేస్తే అని. నువ్వే మోషే దగ్గరికి వచ్చి, నువ్వే మోషేని పలకరించి మోషేతో ఇశ్రాయేలుకి చెప్పమని చెప్పావు. ఓ గొప్ప దేవా, నీ ప్రేమను గ్రహించుటకు మా నేత్రములు తెరవండి, 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 తెరవండి నాయనా, తెరవండి నాయనా, తెరవండి నాయనా. క్షమించండి ప్రభా. అయ్యా, నీవు ఎంత గొప్ప ప్రణాళికలు మా కొరకు కలిగి ఉన్నావు, వాటిని వివరించటం మా వల్ల కాదయ్యా. నేనేం వివరించగలను ప్రభా? నా బుద్ధికి వచ్చింది, నా ఊహకు అర్థమైంది చెప్పానయ్యా, కానీ నేను కొంచెం కూడా చెప్పలేకపోయాను నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా. నీ ప్రేమకు మేము బానిసలమయ్యా. అయ్యా, నీ ప్రేమలో మమ్మల్ని నిలిచి ఉండనివ్వు ప్రభా. లోక ప్రేమలకు ఆకర్షితం కాకుండా అయ్యా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. క్షమించండి, క్షమించండి ప్రభా. నీ కార్యములు మా జీవితాల్లో జరిగించండి. క్షమాపణ ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది ప్రభా? నీ ఒక్కడవే క్షమించే దేవుడవు. నీ వద్దకే రావడానికి ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా, ఏ చేయరాని కార్యం చేసినా, కాని మాట మాట్లాడినా నీ పాదములు పట్టుకుని క్షమాపణ పొందడానికి, విడుదల పొందడానికి మాకు సహాయం చేయండి. నీ వద్దకే రావాలనే మనసు మాకు దయచేయండి. సిగ్గుపడడం, అలిగిపోవడం, నీకు దూరం అయిపోవడం, ఇలాంటివన్నీ ప్రభువా మా జీవితాల్లో లేకుండా చేయండి. క్షమించు, కృప చూపండి. నువ్వు మమ్మల్ని క్షమించినా, కొట్టినా మా మేలు కొరకే ప్రభువా. అయ్యా, సమస్తము సమకూడి మేలుకే జరిగించే దేవుడవు నీవు ప్రభువా. నీ పాదములు పట్టుకుంటా మాకు నేర్పించు. ఎక్కడికి పోగలం ప్రభువా? ఎక్కడికి పోగలం ప్రభువా? ఎవరెలా మమ్మల్ని ప్రేమిస్తారయ్యా? ఎవరెలా మమ్మల్ని ప్రేమిస్తారు ప్రభువా? ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రేమ నాయనా? ఎక్కడ దొరకదయ్యా. నీలోనే, నీలోనే ప్రభువా. మా కడమట్టుకు ఆఖరి శ్వాస వరకు నీ ప్రేమలో నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయండి. పాపం ఎంత ప్రమాదకరమైందో, దాని శిక్ష ఎంత ఘోరమైందో మాకు అర్థమగినట్లుగా చేయండి అయ్యా. నీ మాట మేరకుండా భయభక్తులు కలిగి నిన్ను సేవించడానికి మాకు సహాయం చేయండి. ఏ క్షణంలో అయినా పొరపాటు చేసినా వెంటనే నీ పాదాలు పట్టుకొని కృప పొందుకోవడానికి సహాయం చేయండి. ఎంతకు మించి వేరే ఏది వద్దు ప్రభా, వేరే ఏమీ వద్దు ప్రభా. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి.
నీ గొప్ప ఆత్మ సంబంధమైన కార్యాలు ఒక్కొక్కరి అంతరంగాల్లో మీరు ఇంకనూ జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదా మనందరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్.